Hi, today I will explain the trigonometrical 11.2 chapter second question. Cos 45 by secant 30 degrees plus cosecant 60 degrees value. ఈ trigonometrical chapter లో రేషియోస్ అనే దాంతో పాటు మనకు వాల్యూస్ కూడా తెలిసి ఉండాలి. ఈ విధంగా వాల్యూస్ మనం తెలుసుకోవడం కోసం నేను ఫింగర్స్ కి సంబంధించినటువంటి ఒక ట్రిక్ను తెలియజేశాను. అది మనం ఈ విధంగా చేస్తే వస్తుంది. చూడండి, 0 degree, this one is the 30 degrees, this one is the 45 degrees, this one is the 60 degrees, this one is the 90 degrees. ఓకే, ఇక్కడ మనకు cos 45 degrees వాల్యూ అడిగింది. ఫస్ట్ cos 45 degrees is equal cos యొక్క ఫండమెంటల్ ఫార్ములా రూట్ ఆఫ్ above fingers by root of above fingers by 2. Okay, root of above fingers by 2. 45 degrees యొక్క above fingers 1 2 కాబట్టి √2 by 2. ఇక్కడ న్యూమరేటర్ లో √2 వచ్చింది. ఆ √2 ను చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే √2 చేత మల్టిప్లై చేస్తే √2 అనేది న్యూమరేటర్ లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నాం. మ్యాథమెటిక్స్ లో ఎప్పటికైనా ఒక ఫార్ములా మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాల్యూ అనేది చేంజ్ కాకుండా మనం ఏ రకంగానైనా మార్చుకోవచ్చు. ఇక్కడ √2/2 ఇంటూ √2/√2 రాయడం మూలంగా √2/√2 is equal to 1. √2/2 ఇంటూ 1 is equal to సేమ్ √2/2 నే వచ్చేస్తుంది. కాబట్టి వాల్యూ అనేది చేంజ్ కావట్లేదు కాబట్టి మనం ఈ విధంగా రాసుకున్నాం. Then this implies √2 into √2 square by 2 into √2 √2. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2/2 √2 2 క్యాన్సిల్ is equal to 1/√2. ఓకే, cos 45 is equal to 1/√2 by secant 30 degrees. ఓకే, ఇక్కడ secant 30 degrees వాల్యూ తెలవాలి. cos యొక్క ఆపోజిట్ secant కాబట్టి cos యొక్క ఆపోజిట్ secant కాబట్టి secant యొక్క ఫార్ములా ఏమైపోతుందంటే 2/√of above fingers చూడండి, 2/√of above finger this is equal to 2 దీని యొక్క above finger 30 degrees యొక్క above finger 30 degrees యొక్క above fingers ఏంటంటే 1 2 3 కాబట్టి √of above fingers is equal to 2/√3. then secant 30 degree value is 2/√3 plus cosec 60 degrees వాల్యూ మనకు తెలవాలి. cosecant అనేది మనకు sin యొక్క ఆపోజిట్ కాబట్టి sin కి సంబంధించిన ఫార్ములా రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై 2 కాబట్టి cosec యొక్క ఫార్ములా ఏమవుతుంది రూట్ ఆఫ్ above fingers 2/√of below fingers 2/√of below fingers is equal to 2/√of below fingers. What is the root of below finger? 60 degrees below 1 2 3. then this is equal to √3 2/√3. okay, then 1/√2 by ఇక్కడ 2/√3 plus 2/√3 √3 LCM is equal to √3. then 2 plus 2. then this implies దీని ద్వారా మనకి ఏం వస్తుంది అంటే this implies 1/√2 by 2 plus 2 4/√3 then this implies 1/√2 into √3/4. then this implies 1 into √3 by 4√2. this is the answer. question is cos 45 degrees by secant 30 degrees plus cosec 60 degrees is equal to √3/4√2 is the answer. okay, is it clear? I understand. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మీరు ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటే మనం స్టెప్ బై స్టెప్ వేస్తూ ఉన్నప్పుడు వాల్యూస్ అనేవి మనకు తెలిస్తే సరిపోతుంది.
వాల్యూస్ అనేవి తెలుసుకోకుండా మనం ఏమి చేయలేం. వాల్యూస్ తెలుసుకోవడానికి ఫండమెంటల్ ఫార్ములా సైన్కి అయితేనేమో రూట్ ఆఫ్ బిలో ఫింగర్ బై 2, కాస్కి అయితేనేమో రూట్ ఆఫ్ ఎబో ఫింగర్ బై 2. అదే సైన్ యొక్క ఆపోజిట్ అనేది మనకు కోసెక్ కాబట్టి 2 బై రూట్ ఆఫ్ బిలో ఫింగర్. అదే కాస్ యొక్క ఆపోజిట్ సీకెంట్ కాబట్టి 2 బై రూట్ ఆఫ్ ఎబో ఫింగర్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? We'll go to the next problem.